హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్ని ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి స్టిచ్ చేసుకోవాలి, లేదంటే కుట్లు ఊడిపోతాయి కాబట్టి టూ టైమ్స్ అన్న స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం డాట్ తీసుకోవాలి. ఇప్పుడు మూడో డాట్ వేసుకోవాలి. ఇప్పుడు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని ఇప్పుడు షేప్ పట్టి జాయింట్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవు ఉండే భాగం తీసుకోవాలి. షేప్ పట్టిని మనకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉంది కాబట్టి కట్ చేస్తున్నాను. ఈ విధంగా రెండు కలిపి స్టిచ్చింగ్ చేసుకోవాలి. షేప్ పట్టిని ఇప్పుడు వెనక్కి తిప్పుకొని క్లాత్ని మనం కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా గోరుతో గీసినట్లయితే సరిపోతుంది, లేదా మిషన్ సైడ్ నుంచి కూడా గీయచ్చు. మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా చివరి ఎడ్జ్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని మనం షేప్ పట్టి ఎక్స్ట్రా ఉన్నట్లయితే షేప్ పట్టిని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్క తీసుకోవాలి. ఇప్పుడు మనకి లెఫ్ట్ ఎప్పుడు కూడా మనకి ఉక్సుల భాగంతో కాబట్టి కింద మనం పైకి ఈ విధంగా క్లాత్ని మడత పెట్టుకొని కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల భాగానికి మాత్రం ఉక్సుల పట్టీకి ఎప్పుడు కూడా మనం మిడిల్ పాయింట్లో షేప్ దాటిన తర్వాత ఈ విధంగా ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలామంది ఉక్సుల పట్టీ తాళ్ళు పట్టీ గురించి అడుగుతున్నారు కదండి. ఉక్సుల వైపు అయితే మాత్రం ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అదే తాళ్ళు భాగానికి అయితే మనం స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనకు ఉక్సుల భాగం ఎప్పుడు కూడా మనం ఎక్కడైతే జాయింట్ చేస్తున్నామో ఆ జాయింట్ వరకు కూడా లోపలికి ఫోల్డ్ అవుతుంది. అదే తాళ్ళు భాగానికి అయితే ఎక్స్ట్రా ఉంచి తాళ్ళు భాగానికి ఎక్స్ట్రా మనం తాడు భాగానికి ఉంచుకొని మనం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం. అదే ఉక్సుల భాగానికి అయితే మొత్తానికి ఎక్స్ట్రా పాయింట్ అంతా కూడా మనకి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. రెండింటి గురించి అడుగుతున్నారు కదండి. ఈ విధంగా మనకి ఉక్సుల భాగానికి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద కూడా ఈ విధంగా తిప్పుకొని మనం కింద కూడా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సుల వైపుకి మాత్రం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మెడ భాగం దగ్గర ఇప్పుడు మెడ భాగానికి మనం క్రాస్గా కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదండి, 1 ఇంచ్ అవి ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మెడ భాగానికి రౌండ్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఒక మడత పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా దాన్ని కట్ చేసుకోవాలి మెడ భాగానికి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కటింగ్ అనేది పెట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా మెడ భాగం అనేది రౌండ్ తిరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి మెడ భాగం అనేది కరెక్ట్గా రౌండ్ తిరుగుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసినట్లయితే అప్పుడు మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఎక్స్ట్రా ఉంచి మడత పెట్టుకోవాలి. ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని మనం చేతి వర్క్ చేసుకోవాలి, హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం బ్యాక్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి. 2 జాయింట్స్ చేసుకోవాలి. షోల్డర్స్ 2 కూడా బ్యాక్ పార్ట్కి నేను ఆల్రెడీ పైపింగ్ వేసాను. పైపింగ్ చూడాలనుకున్నట్లయితే ముందు వీడియోలో ఉంటుంది, చూడాలనుకునే వాళ్ళు చూడొచ్చు. మన నార్మల్ బ్లౌజెస్ కూడా మనం నీట్గా పైపింగ్ అనేది వేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది సారీస్కి కూడా. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ జాయింట్ చేసుకున్నప్పుడు మనం 2 టైమ్స్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు 2 షోల్డర్స్ 2 కూడా ఈక్వల్గా ఉండే విధంగా చూసుకోవాలి. లేనట్లయితే కొంచెం కట్ చేసుకోవచ్చు షోల్డర్స్ ఈక్వల్గా. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం లోతు భాగం మార్కింగ్ చేసిన దగ్గర చూసుకొని మనం ఫ్రంట్ పార్ట్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా మనం మిడిల్ పాయింట్లో ఎప్పుడు కటింగ్ అనేది చూపిస్తున్నాను కదండి, ఆ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్ పాయింట్లో చూసుకొని మనం ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేవి. చాలామందికి హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నాం సరిగా రావట్లేదు డాట్స్ వేసుకునేటప్పుడు అని చాలామంది అడుగుతున్నారు కదండి. ఈ విధంగా నేను చెప్పినట్లుగా చేసినట్లయితే కరెక్ట్గా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. డాట్స్ అనేవి బ్యాక్ పార్ట్కి మనం పైపింగ్ వేసిన తర్వాత డాట్స్ వేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి. మనం ఈ విధంగా చేసినట్లయితే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. బ్లౌజు మన డాట్స్ కూడా చాలామంది ముందు మన బ్లౌజ్ ఆదితో డాట్స్ ఎంత అయితే ఉన్నాయో చూసుకొని మనం మెజర్మెంట్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. లూజ్ అనేది లేదా బ్లౌజ్ కుట్టేటప్పుడు మనకి చిన్నగా వచ్చేస్తుంది. డాట్స్ వెడల్పు ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 2 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దసరా ఆఫర్స్లో మనకి మీషోలో అనేవి ఐటమ్స్ మన కుర్తీస్ కానీ సారీస్ కానీ ఇవన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి లింక్ అనేది, మీషో లింక్ని. ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ 2 కూడా హ్యాండ్స్ మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. ముందు ఒక లైన్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మిషన్ వర్క్. ఇప్పుడు నడుము భాగాన్ని ఈక్వల్గా చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం అన్ని కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. లేదా మనకి క్రొత్త వారు అయితే మాత్రం బ్లౌజ్ ఆదితో చూసుకొని వేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది. ఎండింగ్ ఎప్పుడు కూడా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్ కూడా ఈ విధంగా పాదం వెడల్పులో మనం సెకండ్ లైన్ వేసుకోవాలి.
ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి స్టిచ్చింగ్ మనం లూజ్ కోసం ఖర్చు భాగం దగ్గర. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నట్లయితే మనం ఎక్స్ట్రా దారం కట్ చేసుకొని క్లాత్ ఎక్స్ట్రా ఉన్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా మనం అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరు ఒకసారి కుట్టిన తర్వాత బ్లౌజ్ లూజ్ అనేది చూసుకోండి. నేనైతే మార్కింగ్లోనే అన్నీ చేస్తున్నాను కాబట్టి మనకి అది బ్లౌజ్తో పని లేకుండా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి అదే హ్యాండ్తో మనం లూజ్ చూసుకోవాలి. వేరొక హ్యాండ్ కూడా హ్యాండ్ అనేది ఈ విధంగా లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు చంకబాగు దగ్గర మనం కటింగ్ అనేది పెడతాం కదండి, అక్కడ చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం ఫ్రంట్ పార్ట్లో కటింగ్ అనేది పెడతాం కాబట్టి అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ పాయింట్ చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో కింద నడుము భాగం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక్కి ముందుకి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం 3 లైన్స్ వేసుకోవాలి. ఇలాంటి టిప్స్ అన్ని మనం చిన్న చిన్న టిప్స్ అన్ని పాటించినట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి ఇక్కడ కూడా సైడ్ ఎక్స్ట్రా ఉన్నట్లయితే కట్ చేసుకోవాలి క్లాత్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఉప్పాడ శారీస్ గురించి మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు మీరు ఈ శారీ వచ్చి మనకి ఉప్పాడ పట్టు బిగ్ బార్డర్ శారీ అండి. మనకి ప్రైస్ వచ్చి మనకి కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాండి. మనకి 57% ఆఫర్లో ఉందండి. బార్డర్ వచ్చి చాలా పెద్ద బార్డర్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ శారీ వచ్చి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి. మనకి ఇది 69% ఆఫర్లో ఉందండి. మనకి శారీ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ లాంటిది. మనకి బార్డర్ వచ్చి పింక్ చిన్న బార్డర్ అండి. శారీ అంతా కూడా చాలా బాగుందండి. మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఇది రివ్యూస్ చూసామండి, చాలా బాగుందన్నారు అందరూ కూడా. అందుకే మీకు ఈ శారీ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తున్నానండి. ఈ శారీ వచ్చి బటర్ఫ్లై శారీ అండి. ఉప్పాడ పట్టు బటర్ఫ్లై శారీ అండి. బార్డర్ వచ్చి ఎల్లో బార్డర్ 54% ఆఫర్లో ఉందండి. కలర్ అంతా కూడా మనకి బటర్ఫ్లైస్ అండి, డిజైన్స్ అంతా కూడా. ఇప్పుడు మనకి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు శారీ అంతా కూడా కింద బార్డర్ వచ్చి మనకి పెద్ద బార్డర్ అండి. చిన్నగా ఎల్లో బార్డర్ వచ్చి మనకి బ్లూ కలర్ అనేది మిక్సింగ్లో ఉంది. శారీ అంతా కూడా బార్డర్ అంతా కూడా మనకి పైన బార్డర్ వచ్చి మనకి చిన్న బార్డర్ అండి. మన పోటన్స్ వచ్చి ఎల్లో కలర్ వచ్చిందండి. ఇదంతా కూడా శారీ ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఉంటుంది. బార్డర్ అనేది కూడా మన పోటన్స్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చింది. నెక్స్ట్ శారీ వెడ్డింగ్ కలెక్షన్ శారీ అండి. ఇప్పుడు బ్లూ కలర్ శారీ అండి. ఇదంతా కూడా మనకి బార్డర్ వచ్చి మనకి గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చిందండి. పోటన్స్ కూడా గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ కూడా మనకి గ్రీన్ అండి. బార్డర్ మనకి ఎల్లో బార్డర్ వచ్చి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఇంకా ఇవే కాకుండా శారీస్ మనకి ఇంకా చాలా శారీస్ మనకి మంచి కలర్స్లో ఉన్నాయండి. రివ్యూస్ కూడా చూసాను, చాలా బాగుందండి. వీటి ప్రైసెస్ అన్నీ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. లింక్ ఒకసారి చెక్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.